అమెరికా ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై తీవ్ర సందిగ్ధత కంటిన్యూ అవుతోంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇవాళ చర్చలు జరుగుతాయా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. డిస్కషన్ ఉంటాయని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. చర్చలకు ముందుకు రావమంటుంది ఇరాన్. అమెరికాతో రెండో రౌండ్ చర్చల్లో పాల్గొనే ప్రణాళికలు ప్రస్తుతానికి తమకు లేవని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బగాయి చెప్పారు. సంప్రదింపులపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. దీంతో అసలు చర్చలు ఉంటాయా లేదా అనేది తెలియడం లేదు. హర్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్ నౌకపై అమెరికా భద్రతా బలగాలు దాడి చేయడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. పాక్ మాత్రం చర్చలు జరుగుతాయన్న ధీమాతో కనిపిస్తోంది. అమెరికా ఇరాన్ ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వడం కోసం ఇస్లామాబాద్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది పాకిస్తాన్. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ గడువు రేపటితో ముగియనుంది. దాన్ని పొడిగించే అవకాశాలు లేవని, శాంతి ఒప్పందం కుదరకుంటే ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తామని ఇప్పటికే హెచ్చరించారు ప్రెసిడెంట్ ట్రంప్. ఇరాన్తో చర్చల కోసం తమ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం పాక్కు చేరుకుంటుందని ట్రంప్ తెలిపారు. అయితే సోమవారం రాత్రి వరకు వారు ఇస్లామాబాద్ చేరుకోలేదు. మరోవైపు ట్రంప్తో పాక్ సైన్యాధిపతి అసీం మునీర్ ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇజ్రాయిలే తనను యుద్ధంలోకి లాగిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై ట్రంప్ స్పందించారు. ఇరాన్తో యుద్ధానికి దిగాలని ఆ దేశం తానెప్పుడు కోరుకోలేదని చెప్పారు. ఇజ్రాయిల్లో 2023 అక్టోబర్ 7న జరిగిన మారణ హోమాన్ని చూశాక ఇరాన్కు ఎప్పటికీ అణ్వాస్త్రాలు దక్కకుండా చేయాలని తాను మరింత బలంగా తీర్మానించుకున్నట్లు ట్రూత్ సోషల్లో తెలిపారు ట్రంప్. ఇక టెహ్రాన్లో ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందం గడువును పొడిగించే అవకాశాలు లేవన్నారు. అమెరికా ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై తీవ్ర సందిగ్ధత కంటిన్యూ అవుతోంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇవాళ చర్చలు జరుగుతాయా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. డిస్కషన్స్ ఉంటాయని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. చర్చలకు ముందుకు రామంటుంది ఇరాన్. అమెరికాతో రెండో రౌండ్ చర్చల్లో పాల్గొనే ప్రణాళికలు ప్రస్తుతానికి తమకు లేవని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బగాయి చెప్పారు. సంప్రదింపులపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. దీంతో అసలు చర్చలు ఉంటాయా లేదా అనేది తెలియడం లేదు. హర్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్ నౌకపై అమెరికా భద్రతా బలగాలు దాడి చేయడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. పాక్ మాత్రం చర్చలు జరుగుతాయన్న ధీమాతో కనిపిస్తోంది. అమెరికా ఇరాన్ ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వటం కోసం ఇస్లామాబాద్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది పాకిస్తాన్. అయితే అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ గడువు రేపటితో ముగియనుంది. దాన్ని పొడిగించే అవకాశాలు లేవని, శాంతి ఒప్పందం కుదరకుంటే ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తామని ఇప్పటికే హెచ్చరించారు ప్రెసిడెంట్ ట్రంప్. ఇరాన్తో చర్చల కోసం తమ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం పాక్కు చేరుకుంటుందని ట్రంప్ తెలిపారు. అయితే సోమవారం రాత్రి వరకు వారు ఇస్లామాబాద్ చేరుకోలేదు. మరోవైపు ట్రంప్తో పాక్ సైన్యాధిపతి అసీం మునీర్ ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇక ఇజ్రాయిలే తనను యుద్ధంలోకి లాగిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై ట్రంప్ స్పందించారు. ఇరాన్తో యుద్ధానికి దిగాలని ఆ దేశం తానెప్పుడు కోరుకోలేదని చెప్పారు. ఇజ్రాయిల్లో 2023 అక్టోబర్ 7న జరిగిన మారణ హోమాన్ని చూశాక ఇరాన్కు ఎప్పటికీ అణ్వస్త్రాలు దక్కకుండా చేయాలని తాను మరింత బలంగా తీర్మానించుకున్నట్లు ట్రూత్ సోషల్లో తెలిపారు ట్రంప్. ఇక టెహ్రాన్తో ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందం గడువును పొడిగించే అవకాశాలు లేవన్నారు.